ఓకే, స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రుద్గంగా అని ప్రసిద్ధి చెందిన నది ఏంటి అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ ప్రాపర్లీ నోన్ యాజ్ ద రుద్గంగా? కృష్ణ, గోదావరి, పెన్నా, చిత్రావతి. ఆన్సర్ ఏంటి? గోదావరి. ఏదైనా రివర్ సిస్టమ్ చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి తీసుకుందాం. సో నదీ వ్యవస్థ గురించి చదివేటప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని పాయింట్స్ చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి సోర్స్, నదీ వ్యవస్థ యొక్క సోర్స్ ఏముంది అంటే గోదావరి నది ఎక్కడ పుడుతుంది ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క లెంత్ ఏంటి, ఎంత పొడవునుంది. తర్వాత వచ్చేసరికి ఏ ఏ స్టేట్స్ నుంచి వెళ్తుంది. నెక్స్ట్ మైదాన ప్రాంతంలోకి ఎక్కడ ఎంటర్ అవుతుంది, ప్లెయిన్ ఏరియాలోకి ఎక్కడ ఎంటర్ అవుతుంది అనేది చూడాలి. ఆ తర్వాత దానికి ఏమన్నా అదర్ నేమ్స్ ఉంటే అవి కూడా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రిబ్యూటరీస్ ఉంటే అవి కూడా చూడాల్సి ఉంటుంది, ఉపనదులు. ఇక లాస్ట్ ఏంటంటే మౌత్ పాయింట్, ఎక్కడ వెళ్ళి సముద్రంలో కలుస్తుందో చూడాలి. వీటితో పాటుగా మనకి డ్రైనేజ్ సిస్టంతో పాటుగా నీటిపారుదల వ్యవస్థ కూడా ఉంది. కాబట్టి ఏం చూడాలి? ప్రాజెక్ట్స్, డ్యామ్స్, ఇవి చదవాల్సిన టాపిక్స్ నదీ వ్యవస్థ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇవి కాకుండా నదీ వ్యవస్థకు సంబంధించి డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఉంటాయి. డెంట్రిల్ అని, రేడియల్ అని, రిబ్ అని, ట్రెల్రీస్ అని, ఇట్లా ఆ డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఏంటో చూడాలి. అవి వాటి యొక్క పుట్టుకను ఆధారంగా చేసుకొని అవి సబ్సిక్వెంటా, కాన్సిక్వెంటా ఇట్లా డివైడ్ చేసి ఉంటారు. 4 టైప్స్గా డివైడ్ చేసి ఉంటారు. వాటిని చూస్తే ఈ కంప్లీట్ రివర్ సిస్టమ్ గురించి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు గోదావరి విషయానికి వస్తే గోదావరికి ఉన్న అదర్ నేమ్స్ ఒకసారి చూడండి. దీన్ని తేలివాహన నది అని కూడా అంటారు. తేలివాహన నది అని చెప్పేసి అంటాం. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నది కాబట్టి దీన్ని దక్షిణ గంగా అని పిలుస్తారు. హిమాలయాల కంటే కూడా ముందుగానే జన్మించినాయి కాబట్టి పురాతన భూస్వరూపంలో ఉంది కాబట్టి దీన్ని రుద్గంగా అంటారు. రుద్రగంగా అని చెప్పేసి పిలుస్తారు. అంతేకాకుండా దీన్ని ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తాం. ఇండియన్ రైన్. ఇవి దానికి ఉన్న అదర్ నేమ్స్ అనమాట. తేలివాహన నది అంటే శాతవాహనుల టైంలో వాళ్ళ యొక్క రాజధాని అనేది ప్రతిష్టానపురం లేదా పైఠాన్ అనే ప్రాంతం వద్ద ఉండటం వల్ల అక్కడ వాళ్ళ యొక్క గోదావరి నదిని తేలివాహన రివర్గా పిలవటం జరిగింది. ఓకేనా. సో దీని యొక్క గోదావరి యొక్క సోర్స్ చూడండి. ఇది మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాలకి నాసిక్ త్రయంబకం అని చెప్పేసి పిలుస్తాం. ఈ నాసిక్ త్రయంబకం అనే దగ్గర బీలే అనే సరస్సు ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బీలే అనే సరస్సు ఉంటుంది. ఈ బీలే సరస్సు వద్ద జన్మిస్తుంది. లెంత్గా చూసినట్లయితే 1465 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కానీ చూస్తే 776 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటుంది. అవునా. నెక్స్ట్ చూడండి, ప్రవహించే స్టేట్స్ కానీ చూస్తే మహారాష్ట్ర, ఫాలోడ్ బై తెలంగాణ, ఫాలోడ్ బై ఛత్తీస్గఢ్, లాస్ట్ వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. అవునా. నెక్స్ట్ మైదాన ప్రాంతంలోకి ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటాం. చూడండి, ఇది వచ్చేసరికి ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు కదా, ఈ పోలవరం దగ్గర మైదానంలోకి ఎంటర్ అవడం జరుగుతుంది.
అదర్ నేమ్స్ ఆల్రెడీ రాసున్నాం. ఉపనదులు కానీ చూసినట్లయితే ట్రిబ్యూటరీస్ చదివేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ చదవాలి. ఇంతకుముందు ఏంటంటే ఫలానా రివర్ వచ్చేసి దేని యొక్క ఉపనది అని చెప్పేసి అట్లా అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఏంటి, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఏంటి అని చెప్పేసి పర్టికులర్గా అడుగుతున్నారు. కాబట్టి వీటికి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, అదేవిధంగా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఎడమ వైపున కలిసే ఉపనదులు, కుడివైపున కలిసే ఉపనదులు అని చెప్పేసి. సో కుడివైపున కలిసే ఉపనదులు కానీ చూస్తే పూర్ణ, కడెం, అదేవిధంగా ఎక్కడ రాస్తుంది ఎక్కడ రాస్తుంది ఫస్ట్ వచ్చేసరికి పూర్ణ, కడెం, ప్రాణహిత, ఇంద్రావతి, నెక్స్ట్ సీలేరు. ఈ ప్రాణహిత నది అనేది 3 నదుల యొక్క కలయిక. వెన్గంగ, పెన్గంగ, వార్ధ. అవునా? అదే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కానీ వస్తే ఇక్కడ చూడండి, మంజీరా, మానేరు, కిన్నెరసాని. ఇవి వచ్చేసరికేమో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, ఇవి వచ్చేసరికేమో రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఈ రివర్ అనే కాదు, ఏ రివర్ సిస్టమ్ గురించి చదివినా సరే ఇలా డివైడ్ చేసుకొని చదవాలి. నెక్స్ట్ మౌత్ పాయింట్ విషయానికి వస్తే గోదావరి నది మొత్తం 4 చోట్ల కలుస్తుందండి. చివరగా పోలవరం దాటిన తర్వాత ఇది 7 పాయలుగా విడిపోతూ ఉంటుందన్నమాట. గౌతమి, వశిష్ట, వైనతేయి, తుల్య, భరద్వాజ, ఇట్లా 7 పాయలుగా విడిపోతుంది. 7 పాయలుగా విడిపోయిన తర్వాత 4 చోట్ల కలవటం జరుగుతుంది. ఏంటో 7 పాయలు? గౌతమి, వశిష్ట, వైనతేయి, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ. వశిష్ట, కౌశిక వచ్చేసరికి అంతర్వేది ప్రాంతం. వైనతేయి, ఆత్రేయ వచ్చేసరికి కొమరగిరి పట్నం. గౌతమి ఒక్కటి మాత్రం పుదుచ్చేరి యానం ప్రాంతం. మిగతా తుల్య, భరద్వాజ వచ్చేసరికి బెండమూరు లంక. ఇది రివర్ సిస్టమ్ సంబంధించింది. దీన్ని మీరు చదివేటప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న మ్యాప్ లాగా గీసుకోండి. ఇట్లా ఇట్లా చూడండి, రివర్ ఇట్లా వస్తుంది, మెయిన్ స్ట్రీమ్ ఇట్లా వెళ్ళింది, చివరికి వచ్చేసరికి ఇట్లా 7 పాయల్లాగా డివైడ్ అయింది.
ఉపనదులు కానీ చూసినట్లయితే ఇక్కడ ఒక ఉపనది పూర్ణ, వచ్చేసరికి పూర్ణ, మళ్ళీ ఇది ప్రాణహిత, 3 నదుల యొక్క కలయిక. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి మంజీరా రివర్, మన్నేరు వచ్చేసరికి ఇక్కడ వచ్చి కలుస్తుంది. ఇది మంజీరా, ఇది వచ్చేసరికి మానేరు, అవునా. ఇది ఇంద్రావతి, ఇది వచ్చేసరికి శబరి. ఈ శబరికి ఉపనదులు ఉంటాయి. మళ్ళా ఇక్కడ సీలేరు ఉంటుంది, మచ్కండ్ కాలువ కూడా దీంట్లోనే వచ్చి కలుస్తుంది. ఓకేనా. ఇక్కడ వచ్చి కలిసే నది వచ్చేసరికి కిన్నెరసాని. సో మహారాష్ట్రలో ఉన్న ఇక్కడ కట్టిన ప్రాజెక్ట్ ఏంటంటే జైక్వాడా ప్రాజెక్ట్. తర్వాత చూడండి, ఇది వచ్చేసరికి ప్రాణహిత కదా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ ప్రాణహిత నది అనేది చెన్నూరు దగ్గర కలిసేది. అయితే ఈ జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా ఈ చెన్నూరు ప్రాంతాన్ని అప్పుడు ప్రకటించారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ కొంచెం ముందుకు జరిపి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ నిర్మించారు, కాళేశ్వరం దగ్గర. ఇది వచ్చేసరికి కాళేశ్వరం ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ అండి ఇది. నిజాముల టైంలో కట్టబడింది ఏంటంటే ఇక్కడ ఉండే ఒకటి సింగూరు డ్యామ్. అదే ఇదే నది పైన మళ్ళా నిజాం సాగర్ కూడా ఉంటుంది. దీనికి ఉపనదిలాగా ఇట్లా వస్తుంది, అది నిజాం సాగర్. తర్వాత ఈ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పోలవరం దగ్గర నిర్మిస్తుంది పోలవరం ప్రాజెక్ట్. దీనికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది ఏంటంటే కాటన్ బ్యారేజ్. ఇక్కడ కడియం అని చెప్పేసి ఒక చిన్న ఉపనది వచ్చి చేరుతుంది. దీనిపైన ఉన్న ప్రాజెక్ట్ పేరు కడియం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్. ఇట్లా మీరు ఒక స్ట్రక్చర్తో కానీ చదివినట్లయితే ఆ రివర్ సిస్టమ్ అనేది ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. మొత్తం లెంత్ ఎంత, ఎక్కడ సోర్స్ అవుతుంది, ప్లెయిన్ ఏరియాలోకి ఎక్కడ ఎంటర్ అవుతుంది, దానికి ఉన్న ట్రిబ్యూటరీస్ ఏంటి, ఉపనదులు ఏంటివి, అవి వచ్చి ఎక్కడ కలుస్తున్నాయి, వాటిపైన ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటివి, మౌత్ పాయింట్ ఏంటి, ఎక్కడ వెళ్ళి కలుస్తుంది. ఇట్లా ప్రత్యేకతలు వాటికి ఏమన్నా కానీ అదర్ నేమ్స్ కానీ ఉంటే, ఇప్పుడు ఇండియన్ రైన్ అన్నారు. రైన్ అనేది జర్మనీ, స్విస్, ఫ్రాన్స్ వీటిలో వెళ్తూ ఉంటుంది అన్నమాట అన్నది. దాన్ని బేస్ చేసుకొని దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. రుద్గంగా అన్నారు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అత్యధికంగా పురాతనమైన భూస్వరూపాల్లో నుంచి ప్రవహిస్తుంది కాబట్టి దాన్ని రుద్గంగా అని చెప్పేసి పిలిచారు. దక్షిణ గంగా దక్షిణ భారతదేశంలో ప్రవహిస్తుంది కాబట్టి దక్షిణ గంగా అని చెప్పేసి పిలవడం జరిగింది. సో ఇది చదివే ప్యాటర్న్. ఏ రివర్ అయినా సరే ఇట్లానే చదవాలండి. సో ఆన్సర్ వచ్చేసరికి గోదావరి నది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కృష్ణా నది జన్మస్థలం ఈ క్రింది వాటిలో ఏది? ఇప్పుడే చదివాం. త్రయంబకేశ్వరం వచ్చేసరికి గోదావరి నదిది. మహాబలేశ్వర్ ఇది ఆన్సరు. బ్రహ్మగిరి కొండలు ఇది వచ్చేసరికి కావేరి నది. కావేరి నది యొక్క జన్మస్థలం బ్రహ్మగిరి కొండలు, కర్ణాటక. అమరకంటక్ పీఠభూమిలో పుట్టేది, మధ్యప్రదేశ్లో పుట్టేది మహానది. ఓకేనా. త్రయంబకేశ్వరం మహారాష్ట్రలో పుట్టేది గోదావరి నది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మహాబలేశ్వర్. నెక్స్ట్, కర్ణాటకలోని నందిదుర్గ కొండల నుండి ఉద్భవించే నది ఏంటి అన్నారు.
ఈ చిత్రావతి కానీ, స్వర్ణముఖి కానీ, పాపాగ్ని కానీ ఈ 3 కూడా పెన్నా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఒకదానితో ఒకటి. పెన్నా వచ్చేసరికి ఈ యొక్క కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో జన్మిస్తూ ఉంది. స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ప్రముఖమైన పుణ్యక్షేత్రం వచ్చేసరికి శ్రీకాళహస్తి. లాస్ట్ టైము ఎఫ్ఎస్ బిట్ అండి, శ్రీకాళహస్తి. ఓకేనా? మీరు మోహన్ బాబు సినిమా కానీ చూస్తుంటే దాంట్లో ఈ పేర్లన్నీ వస్తాయి అన్నమాట. డివోటికల్ వందే మాత్రం శ్రీనివాస్ గారు పాట పాడతారు. శ్రీరాములయ్య. ఎస్. నెక్స్ట్ చూడండి, 4th వన్. ఈ క్రింది సముద్ర ప్రవాహాల్లో శీతల సముద్ర ప్రవాహం కోల్డ్ ఓషన్ కరెంట్ ఏంటి అన్నారు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి లాబ్రడార్ ప్రవాహం వచ్చేసరికి కోల్డ్ కరెంట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది ఈక్వేటర్ గాని అనుకుంటే అట్లాంటిక్ ఓషన్లో, అట్లాంటిక్ ఓషన్ దగ్గర మనకు కనిపించేది నార్త్ ఈక్వటోరియల్ కరెంట్. ఫస్ట్ కనిపిస్తుంది నార్త్ ఈక్వటోరియల్ కరెంట్. భూమధ్య రేఖ ఉత్తర భారతదేశ భూమధ్య రేఖ కరెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ నార్త్ ఈక్వటోరియల్ కరెంటు ఒకసారి వరల్డ్ మ్యాప్లోకి వెళ్తే మీకు అర్థం లేదు. ఇది మామూలుగా మ్యాప్ ఇట్లా ఉంటుంది కదా, ఇది మొత్తం ఈ ప్రాంతము, ఇది వచ్చేసరికి అట్లాంటిక్ ఓషన్ రైటా. చూడండి, సో ఇక్కడ నుంచి వచ్చే ప్రవాహం వచ్చేసరికి నార్త్ ఈక్వటోరియల్ కరెంట్. అక్కడ నుంచి ఇట్లా వచ్చిన దాన్ని ఏమంటారంటే, ఇక్కడ పైకి వచ్చిన దాన్ని గల్ఫ్ స్ట్రీమ్ అంటారు. ఇక్కడికి వచ్చే కరెంట్ని గల్ఫ్ స్ట్రీమ్ అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓషన్ కరెంట్స్ అంటే ఏంటంటే, సముద్రాల పైన కొన్ని మీటర్ల లోతు వరకు క్షితిజ సమాంతరంగా అది ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అయి ఉండొచ్చు, ఎర్త్ యొక్క రొటేషన్ వల్ల అయి ఉండొచ్చు, దాని యొక్క లవణీయత వల్ల అయి ఉండొచ్చు. వీటి వల్ల ఒక నిర్దిష్ట దిశలోకి కానీ నీటి ప్రవాహంగా ఉన్నట్లయితే వాటిని సముద్ర కరెంట్స్ లేదంటే ఓషన్ కరెంట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సముద్ర ప్రవాహాలు అంటారు. ఈ సముద్ర ప్రవాహాలు అనేవి జనరల్గా 2 టైప్స్గా ఉంటాయి, 2 రకాలుగా ఉంటాయి.
ఒకటి వచ్చేసరికి కోల్డ్ కరెంట్స్, సెకండ్ వన్ వచ్చేసరికి వామ్ కరెంట్స్. ధ్రువాల వైపు నుంచి భూమధ్య రేఖ ప్రాంతం వైపు ప్రవహించేవన్నీ కూడా కోల్డ్ కరెంట్స్ అండి. పోలార్ రీజియన్ నుంచి ఈక్వటోరియల్ వైపుకి వచ్చే మొత్తం కూడా, ట్రాపికల్ రీజియన్స్ వచ్చే మొత్తం కూడా కోల్డ్ కరెంట్స్ అయి ఉంటాయి. వామ్ కరెంట్స్ అంటే ఏంటంటే ఈక్వటోరియల్ రీజియన్ నుంచి పోలార్ రీజియన్కి వెళ్ళే మొత్తం కూడా వామ్ కరెంట్స్ అయి ఉంటాయి. కొండ గుర్తు అనమాట. మీకు మ్యాప్లో కానీ ఆ ఓషన్ కరెంట్స్ అనేవి ఎటేటి వెళ్తున్నాయో తెలిస్తే అది కోల్డ్ కరెంటా లేదంటే వామ్ కరెంటా అని గుర్తించడం అనేది చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసరికి గల్ఫ్ స్ట్రీము. ఇది పైకి వెళ్ళిన తర్వాత నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అవుతుంది. అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటారు. ఈ ప్రాంతం నుంచి వచ్చేదే లాబ్రడార్ కరెంట్. ఎటువైపు నుంచి వస్తుంది? ధ్రువాల వైపున వస్తుంది కదా, ఇదే లాబ్రడార్ కరెంట్. ఈ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ మళ్ళా రెండు రకాలు ఇటువైపుగా డివైడ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి, ఇక్కడ ఈ ఆఫ్రికా ఈ ప్రాంతంలో వచ్చేసరికి ఇవన్నీ కూడా కెనరీ ఐలాండ్స్. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఈ కరెంట్ని ఏమంటారంటే కెనరీ కరెంట్ అంటారు. ఇక్కడ ఈ గ్రీన్లాండ్ ప్రాంతం నుంచి ఇటు వచ్చేదాన్ని గ్రీన్లాండ్ కరెంట్ అంటారు. ఇది మొత్తంగా చూసినట్లయితే మనకేమైంది, ఇట్లా భూమధ్య రేఖ కరెంట్ వచ్చింది, ఆ తర్వాత ఇట్లా ఇక్కడ గల్ఫ్ స్ట్రీమ్ వచ్చింది, ఆ తర్వాత లాబ్రడార్ కరెంట్ ఇక్కడికి వచ్చింది, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఇటు వెళ్ళింది, గ్రీన్లాండ్ కరెంట్ వచ్చేసి ఇక్కడ చేరింది, ఇట్లా నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ పైకి వెళ్తే ఇంకొక కరెంట్ వచ్చేసరికి కెనరీ కరెంట్ వచ్చేసి కిందకు వచ్చింది. ఇట్లా ఒక సర్కిల్ లాగా ఫామ్ అవడాన్ని ఏమని పిలుస్తారంటే గైర్ అంటారు. ఏ సముద్రంలో ఉంటే ఆ సముద్రాన్ని గైర్ అని చెప్పేసి అంటారు. ఈ గైర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సర్గోస సముద్రం. చూడండి, ఇక్కడ గల్ఫ్ స్ట్రీమ్ ఏమో వామ్ కరెంట్, గల్ఫ్ కరెంట్ ఏమో వామ్ కరెంటు, లాబ్రడార్ కరెంట్ వచ్చేసరికి కోల్డ్ కరెంట్. ఇట్లా కోల్డ్ వామ్ కరెంట్స్ రెండు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సముద్రం లోపల ఉన్న ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో, ఫిషింగ్ పనికొచ్చే ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఈ ఉపరితలం వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే చేపల యొక్క ఆహారం ఏదైతే ఉందో అది మొత్తాన్ని, ఆ పీచు నాచు అది మొత్తం కూడా ఇట్లా పైకి వస్తుంది. ఎప్పుడైతే చేపలకు కావాల్సిన ఆహారం ఎప్పుడైతే పైకి వచ్చిందో ఇక్కడ రిచ్ ఫిషింగ్ ఏరియా అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మత్స్య సంపద అనేది అత్యధికంగా లభిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకు కాబట్టి ఈ చుట్టూ ఉండే దేశాలు మొత్తం కూడా చాలా సమృద్ధిగా, మొత్తం వాళ్ళే ఎడ్యుకేషన్లో వాళ్ళే ఫస్ట్ ఉంటారు, ఆ స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ అవన్నీ. సో అది ఓషన్ కరెంట్స్ సంబంధించి. ఇట్లానే ప్రతి ఓషన్కి చదవాలి. మీకు మామూలుగా ఏమేమి ఉన్నాయి, పసిఫిక్లో ఉంటుంది, నెక్స్ట్ అట్లాంటిక్, అదేవిధంగా ఇండియన్ ఓషన్. ఇది కాకుండా ఈ యొక్క ఆఫ్రికా కొమ్ము ఉంటుంది కదా, ఈ కొమ్ము దగ్గర ఉండే ఒకే ఒక కరెంట్ ఏంటంటే సొమాలియన్ కరెంట్. ఇట్లా ప్రతి ఓషన్ కరెంట్ని చదవండి. ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది 30 మార్క్స్లో. చూడండి, నెక్స్ట్ శీతల ప్రవాహం, లాబ్రడార్ కరెంటు. నెక్స్ట్ మళ్ళా ఓషన్ కరెంట్స్ గురించి ఇచ్చారు, చూద్దాం. సముద్ర ప్రవాహాల యొక్క ఉపయోగాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉష్ణాన్ని తరలించి వాతావరణాన్ని నియంత్రిస్తాయి. ఇప్పుడు ఉష్ణ ప్రవాహాలు ఉన్నాయి. ఉష్ణ ప్రవాహాలు ఏంటి? ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తున్నాయి కదా, కాబట్టి మొదటి స్టేట్మెంట్ కరెక్ట్.
అప్వెల్లింగ్ ప్రవాహాలు పోషక పదార్థాలు అధికంగా ఉన్న నీటిని ఉపరితలానికి తీసుకువచ్చి చేపల వనరులను పెంపొందించుతాయి. ఇంతకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సముద్ర ప్రవాహాలు నౌకాయానంలో ప్రయాణ సమయంలో మరియు ఇంధన వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇప్పుడు ఒక షిప్ ఇటుగా వెళ్తున్నప్పుడు సముద్ర ప్రవాహం కూడా ఆ దిశగా ఉందనుకోండి, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది కదా, కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సముద్ర జీవుల వ్యాప్తి మరియు జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో సహకరిస్తాయి. ఇక్కడ జీవ అండి బయోడైవర్సిటీ యొక్క రిచ్నెస్కి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి 4 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. సో 1, 2, 3, 4. ఫోర్త్ వన్ ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ చూడండి, తూర్పు కనుమల్లో ఈస్టర్న్ ఘాట్స్లో ఉద్భవించే అతిపెద్ద నది ఏంటి అన్నారు. యాక్చువల్గా ఈ నాగావళి కానీ, సాగలేరు కానీ, శబరి కానీ, వంశధార కానీ అన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి. వీటిల్లో బిగ్గెస్ట్ వన్ ఏంటంటే వంశధార. 278 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. లాంగుల్య అనే పేరుకు ఈ క్రింది ఏ నదికి సంబంధించింది అన్నాడు. నాగావళి రివర్. చాలాసార్లు క్వశ్చన్లో ఎగ్జామ్ రావడం జరిగింది. లాంగుల్య అనే పేరు ఏ నదికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది నదుల్లో కాన్సిక్వెంట్ రివర్స్ ఏంటి అన్నాడు. కృష్ణానది, గోదావరి, వాటి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. సరైన సమాధానాన్ని గుర్తించమన్నాడు. ఫస్ట్ వచ్చేసరికి 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2 ఏది కాదు. సో ఆన్సర్ ఇస్ 1 and 2. చూడండి, మనకి కాన్సిక్వెంట్, సబ్సిక్వెంట్, అబ్సిక్వెంట్, యాంటీసీక్వెంట్. ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, బెటర్. అది ప్రత్యుత్త నదులు, పూర్వవర్త నదులు అని చెప్పేసి ఉంటాయి. ఇదే బెటర్. సో ఇవి నేమ్స్. కాన్సిక్వెంట్ అంటే ఏంటంటే, ఇంతకుముందు పురాతనమైన భూస్వరూపాల భూభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భూభాగాల మీద వర్షాలు పడటం కారణం చేత అవి నదులుగా మారాయి. అంటే భారతదేశంలోనే అతి పురాతనమైన భూభాగం ఏంటి? దీపకల్ప పీఠభూమి కదా. ఈ పీఠభూమిలో ప్రవహించే నదులన్నీ కూడా ఈ కాన్సిక్వెంట్ రివర్స్ కిందకు వస్తాయి. అంటే అక్కడ ఇప్పుడు ఇట్లా పీఠభూమి ఫామ్ అయింది, పక్కనే ఒక చిన్న లోయ ప్రాంతం ఫామ్ అయింది, ఆ తర్వాత కొంచెం సముద్ర మట్టానికి దిగువకు వెళ్ళిన తర్వాత ప్లెయిన్ ఏరియా ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ లోయ ప్రాంతంలో వర్షాలు పడటం వల్ల ఏమైంది? ప్రవాహం అనేది స్టార్ట్ అయింది, స్ట్రీమ్ అనేది స్టార్ట్ అయింది. ఇట్లా స్టార్ట్ అయినవి అంటే ఇవి పురాతన భూస్వరూపాలు. ఇవి మొత్తం కూడా వాటిల్లో వర్షం కారణం చేత అవి నదులుగా ప్రవహిస్తూ ఉన్నాయి. అట్లా ప్రవహించే వాటిని ఏమంటారంటే కాన్సిక్వెంట్ రివర్స్ అంటారు. ద్వీపకల్ప నదులన్నీ కూడా కాన్సిక్వెంట్ రివర్స్కి వస్తాయి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? కృష్ణానది, గోదావరి రెండు కూడా ద్వీపకల్ప నదులే కదా. సో మూడో వచ్చేసరికి కాన్సిక్వెంట్ రివర్కి 1 and 2 ఇస్ ద ఆన్సర్. మిగతావి కూడా చూద్దాం. సబ్సిక్వెంట్ అంటే ఏంటంటే, ఇట్లా ఒకటి మెయిన్ స్ట్రీమ్ ఇట్లా వెళ్తుంది అనుకుందాం. ఇట్లా మెయిన్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు దానికి పర్పెండిక్యులర్గా కానీ ఏదైనా నది వచ్చి కానీ కలిసింది అనుకోండి, అలాంటి వాటిని ఏమంటారంటే సబ్సిక్వెంట్ రివర్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, చూడండి, ఇది గంగా రివర్ ఇట్లా వెళ్తూ ఉంటే దీనికి చంబల్ నది వచ్చి ఇట్లా లంబంగా వెళ్ళి కలుస్తుంది. చంబల్ రివర్ కానీ, కెన్ కానీ, బెత్వా కానీ, ఇక్కడ వెళ్ళే కలిసే సోన్ నది కానీ, ఇక్కడ కలిసే దామోదర్ రివర్ కానీ, ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు? సబ్సిక్వెంట్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు.
అబ్సిక్వెంట్ అంటే ఏంటి? సేమ్ ఇదే ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్లయితే గంగా రివర్ ఉంది. ఈ గంగా రివర్కి వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ ఉంటాయి ఇవి యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సోన్ నది వెళ్తుంది అనుకోండి, రామ్ గంగా వెళ్తుంది అనుకోండి. ఈ రామ్ గంగకి లేదంటే రామ్ కోషి నది వెళ్తుంది. ఈ కోషికి వ్యతిరేక దిశలో ఇట్లా వచ్చి అరుణ్ నది వచ్చి కలుస్తుంది. అరుణ్ నది వచ్చి కలుస్తుంది. అంటే గంగా యొక్క ఫ్లో ఇటుంటే అరుణ్ రివర్ యొక్క ఫ్లో ఇటుంది. దాని వ్యతిరేక దిశలో కానీ ఉన్నట్లయితే అలాంటి వాడిని అబ్సిక్వెంట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే యాంటీ సీక్వెంట్. దీని అర్థం ఏంటంటే ఈ యొక్క హిమాలయాలు ఏవైతే ఉన్నాయో అవి అవి ఏర్పడక ముందే మామూలుగా ఈ గంగా కానీ బ్రహ్మపుత్ర కానీ సింధు నది యొక్క ఆరిజిన్ లేదా సోర్స్ ఏంటి? అక్కడ ఉండే గ్లాషియర్స్ ద్వారా ఆ నీళ్ళు అనేవి రోజు కరిగి సంవత్సరం పొడుగునా ప్రవహిస్తూ ఉన్నాయి. అలా కాకుండా ఇదేం చెప్తుందంటే ఇవి ఏర్పడక ముందే హిమాలయ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడక ముందే ఆ ప్రాంతాల్లో నదులు ప్రవహిస్తూ ఉన్న నదుల్ని యాంటీ సీక్వెంట్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ హిమాలయ నదులు మొత్తం కూడా సింధు కావచ్చు, గంగా కావచ్చు, బ్రహ్మపుత్ర నది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చారు, 2 జాబితాలు ఇచ్చారు. బంగాళాఖాతంలో కలిసే ప్రదేశాలతో సరిపోల్చమని చెప్పారు. ఇంతకు ముందుగానే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. గోదావరి నది గౌతమి వచ్చేసరికి యానంలో కలుస్తుంది, వశిష్ఠ వచ్చేసరికి అంతర్వేది, వైనతేయ వచ్చేసరికి కుమరగిరిపట్నం, తుల్య వచ్చేసరికి బెండమూరు లంక. తుల్య భరద్వాజ 2 కూడా బెండమూరు లంక. ఇవేమన్నా కన్ఫ్యూజన్ గాని ఉంటే చూడండి, ఇత్తే వచ్చే 2 కూడా కుమరగిరిపట్నంలోనే కలుస్తాయి. తర్వాత వావత్తు యావత్తు ఉన్న ఈ 2 కూడా ఎక్కడ కలుస్తాయి? బెండమూరు లంకలో కలుస్తాయి. ఇట్లా గుర్తుపెట్టుకోండి. యానం ఒకటి మాత్రం గౌతమి ఒకటి మాత్రం యానంలో కలుస్తుంది, మిగతా 2 అంతర్వేది. సో ఆన్సర్ ఈజ్ 1 2 3 4 5. సో నదులు ఇచ్చారు, వాటి యొక్క ఉపనదులు ఇచ్చారు. గోదావరి నది యొక్క ఉపనది శబరి అని ఇంత ముందుగా చెప్పాం. కృష్ణా నది యొక్క ఉపనది భీమా, వంశధార యొక్క నది ఉపనది వేగావతి. A1 B2 C3 ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు 2 రాష్ట్రాల్లో ప్రవహించే అంతర్రాష్ట్ర నదులు ఏంటి అన్నాడు. అరణియారు, కొట్టాలియారు, పాలార్, పొన్నియార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొన్నియార్ నది అనేది ఆంధ్ర తమిళనాడు రెండిట్లో పోతుంది, అంతవరకు అయితే కన్ఫామ్. ఓకేనా? సో 4వ ఆప్షన్ ఉండాలి కన్ఫామ్గా. దీంట్లో లేదు, దీంట్లో లేదు. తర్వాత అర్నియార్ కూడా రెండిట్లో వెళ్తుంది. ఇవి 2 విషయాలు కానీ తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, అవన్నీ చాలా వరకు చిన్న నదులు, ట్రిబ్యూటరీస్ లాంటివి. ఆంధ్రప్రదేశ్లోని అడవులకు సంబంధించి ఈ క్రింది వాక్యాలని పరిశీలించండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో సుమారుగా 3వ వంతు 1/3 అడవుల కింద ఉంది. జోక్ అది. రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే బఫర్ అడవులు, వీటిలో ప్రజలకు పాక్షికంగా అనుమతులు ఉంటాయి. సో మనకి జనరల్గా మనకున్న టర్మ్ ఏంటంటే 33% అడవులు ఉండాలని చెప్పేసి. ఈ సంవత్సరం దేశం మొత్తం అడవులు కలిపినా కూడా 25% ఉంది, 25.7% అంత ఉన్నట్టుంది. 25% ఉంది కదా అడవు. నో 25 పాయింట్ సంథింగ్ ఉంది, కానీ 25 అనేది గుర్తుంది నాకు. సో అది అందులో ట్రీ కవరు, ఫారెస్ట్ కవరు 2 కూడా కలిసి ఉన్నాయి అన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ 1/3 అంటుండు, అంటే 3 వంతుల్లో 1 వంతు అడవులు ఉన్నాయి అంటుండు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. రిజర్వ్డ్ ఫారెస్ట్లోకి అసలు ప్రజలకు అనుమతే ఉండవు. ఇంకో విషయం ఏంటంటే దీన్ని తప్పుపట్టడానికి ఈ బఫర్ జోన్లు ఇట్లాంటివన్నీ కూడా అడవులకు ఉండదు, అడవులకు చూపించదు. లేక్స్కి కానీ, టైగర్ రిజర్వాయర్స్కి కానీ, బయోస్పియర్ రిజర్వాయర్స్కి కానీ ఇలాంటి వాటికి ఉపయోగిస్తారు ఆ బఫర్ జోన్స్ అనేవి. సో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 2 కూడా
రాంగ్, ఏది కాదు, నన్ ఆఫ్ ది జీరో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో క్రింది అటవీ వర్గాల్లో అతి తక్కువ విస్తీర్ణం కలిగింది ఏది? మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్, వెరీ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, స్క్రబ్స్. ఓకేనా? సో ఇది ఒకవేళ తెలియలేదు అనుకోండి, డేటా కానీ తెలియలేదు అనుకోండి, ఒకసారి ఆలోచించండి. మనకి జనరల్గా వెరీ డెన్స్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది? అత్యధిక రెయిన్ఫాల్ ఎక్కడైతే ఉంటుందో వాటిలో ఉంటుంది. మీకు ఇండియా మ్యాప్ని ఇట్లా తీసుకుంటే అత్యధిక రెయిన్ఫాల్ కలిసేది ఇదిగో ఈ ఈశాన్య రాష్ట్రాలలో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోను మరియు వెస్టర్న్ ఘాట్స్కి ఈ సైడ్ మాత్రం. మనకు అందుకే ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అనేవి సతత హరిత అరణ్యాలు మనకి ఈ రెండు ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. ఒకటి వచ్చేసరికి వెస్టర్న్ ఘాట్స్లో కనిపిస్తుంది, రెండోది వచ్చేసరికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కనిపిస్తాయి కదా. అత్యధిక వర్షపాతం ఇక్కడ కాశీకొండల్లోని మాన్సారాం అనే ప్రాంతంలో కలుస్తుంది కదా, చిరపుంజి మరియు మాసిన్రాం. సో కాబట్టి ఇక్కడ ఈ అడవులు అనేవి ఎక్కువగా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి లేదు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటిలో మిగతా చూడండి, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ అన్నారు, నెక్స్ట్ ఓపెన్ ఫారెస్ట్ అన్నారు, షబ్స్ అన్నారు. ఏమన్నారు? తక్కువ విస్తీర్ణంలో ఉండేవి ఏంటి అన్నారు? అసలు లేవు కదా. కాబట్టి మనం దేంట్లోకి వెళ్ళొచ్చు? వెరీ డెన్స్ ఫారెస్ట్లోకి వెళ్ళొచ్చు ఆప్షన్. నెక్స్ట్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఇప్పుడు వచ్చిందండి, 2006లో వచ్చింది. 2006లో వచ్చింది, కానీ ఫోర్స్లోకి వచ్చింది మాత్రం 2007లో వచ్చింది, December 31st వచ్చింది. నెక్స్ట్ చూడండి, అభయారణ్యాలు, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇచ్చారు. కొరింగ, గుండ్ల బ్రహ్మేశ్వరం, కంబాలకొండ, కౌండిన్య. ఒకవేళ కానీ ఈ వీటిల్లో పేర్లు ఊరు పేర్లు ఊరికన్నా ఐడియా ఉంటే మాత్రం క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. గుండ్ల బ్రహ్మేశ్వరం ఎక్కడ ఉంది? నంద్యాల, ప్రకాశం డిస్టిక్. ఇంతకుముందు కర్నూలు, అది ఇప్పుడు నంద్యాల అయింది. నంద్యాల, ప్రకాశం డిస్టిక్. కొరింగ అభయారణ్యం వచ్చేసరికి కాకినాడ, మ్యాంగ్రూవ్ ఫారెస్టర్స్కి ఫేమస్ బాగా. కౌండిన్య వచ్చేసి చిత్తూరు, ఇది వచ్చేసరికి ఏనుగులకి బాగా ఫేమస్, ఏనుగు సంరక్షణ కేంద్రం కూడా. కంబాలకొండ వచ్చేసరికి విశాఖపట్నం. 1, 2, 3, 4. నెక్స్ట్ అదే రోళ్లపాడు, లంకమల్లేశ్వర, పెనశీల నరసింహస్వామి, తర్వాత వెంకటేశ్వర వన్యప్రాణి అభయారణ్యం. చూడండి ఇది కూడా వెంకటేశ్వర, అన్నమయ్య, తిరుపతి డిస్టిక్ అర్థమవుతుంది. సో డి ఈజ్ ద 4th ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి నరసింహస్వామి వచ్చేసరికి కడప, అన్నమయ్య, లంకమల్లేశ్వరం కడప, రోళ్లపాడు వచ్చేసరికి నంద్యాల. ఇక్కడ వచ్చేసరికి వైట్ టైగర్స్ ఉంటాయి. కొల్లేరు కృష్ణా వన్యప్రాణి, రాజీవ్ గాంధీ వన్యప్రాణి, నేలపట్టు వన్యప్రాణి. చూడండి, కొల్లేరు వచ్చేసరికి అందరూ తెలిసిందే, ఏలూరు ప్రాంతం, వెస్ట్ గోదావరి. కృష్ణా వచ్చేసరికి కృష్ణా, బాపట్ల. రాజీవ్ గాంధీ వన్యప్రాణి, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఇందిరాగాంధీ అయితేనేమో విశాఖపట్నంలో ఉంటుంది, ఇక్కడ రాజీవ్ గాంధీ ఇదైతేనేమో ప్రకాశం, పల్నాడులో ఉంటుంది. నేలపట్టు వన్యప్రాణి వచ్చేసరికి తిరుపతి. ఇక్కడ ఒక పక్షిని సంరక్షిస్తూ ఉంటారు, ఏంటది? పెలికాన్, స్పాట్ బిల్లెడ్ పెలికాన్. ఫెస్టివల్ కూడా జరిపారండి నేలపట్లో. ఇంపార్టెంట్, మీకు మెయిన్స్ ఓరియంటేషన్లో స్పీసెస్ మీద క్వశ్చన్స్ పడుతూనే ఉంటాయి.
నెక్స్ట్ చూడండి, రాజీవ్ గాంధీ కడప, పాపికొండలు ఏలూరు అల్లూరు సీతారామరాజు డిస్టిక్, వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం అన్నమయ్య తిరుపతి. A1 B2 C3. తర్వాత చూడండి, కడలేరు, పులయం, చిత్తూరు. చిత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ చిత్తూరులోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది. తర్వాత పులయం వచ్చేసరికి కర్నూలు, కడలేరు వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్. 1 2 3 4 1 2 3. ఇది చూడండి, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వచ్చేసరికి విశాఖపట్నం. నెక్స్ట్ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ వచ్చేసరికి తిరుపతి. పాపికొండలో జూలాజికల్ పార్క్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి. 1 2 3 4. చూడండి, 21st క్వశ్చన్. సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర వంటి చాలా హిమాలయ నదులు యాంటిసిడెంట్ డ్రైనేజ్ నమూనాని కలిగి ఉన్నాయి. నెక్స్ట్, హిమాలయ పర్వతాలు ఏర్పడక ముందే ఈ నదులు ఉనికిలో ఉన్నాయి. ఇంతకు ముందుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏం చెప్పాను? కాన్సిక్వెంట్, సబ్సిక్వెంట్, అబ్సిక్వెంట్, యాంటీసిక్వెంట్ అని చెప్పేసి 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. కాన్సిక్వెంట్, సబ్సిక్వెంట్, అబ్సిక్వెంట్, యాంటీసిక్వెంట్ అని చెప్పేసి. ఇది లాస్ట్ వన్ కేటగిరీ ఏం చెప్పాను? హిమాలయాలు ఏర్పడక ముందే ఈ నదుల యొక్క ప్రవాహం అనేది ఆ ప్రాంతాల్లో ఉంటున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర ఈ 3 కూడా యాంటిసిడెంట్ డ్రైనేజ్ సిస్టాన్ని కలిగి ఉన్నాయి. ఓకేనా? హిమాలయ పర్వతాలు ఏర్పడక ముందే ఉనికిలో ఉన్నాయి కాబట్టి స్టేట్మెంట్ 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. నెక్స్ట్ చూడండి, పెన్గంగా మరియు వెన్గంగా నదులు ఈ క్రింది ఏ నదీ వ్యవస్థకు చెందిన ఉపనదులు? ఎంత ముందుగానే చెప్పాను. ఇక్కడ ప్రాణహిత ఇచ్చుంటేనేమో అది కూడా కరెక్ట్ అయి ఉండేది. గోదావరి మెయిన్ స్ట్రీమ్ ఇట్లా వెళ్తుంటే పెన్గంగా, వెన్గంగా, వార్ధా ఈ 3 నదులు వచ్చేసరికి ప్రాణహిత నదిగా ప్రవహిస్తాయి. ప్రాణహిత నది వచ్చిన తర్వాత ఇక్కడ చెన్నూరు దగ్గర గోదావరి నదిలో కలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించే ముందుగా ప్రసిద్ధ యూ మలుపుని గ్రేట్ బెండ్ని తీసుకునే నది ఏంటి అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ టేక్స్ ఏ ఫేమస్ యూ టర్న్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ బిఫోర్ ఎంటరింగ్ టు ద అస్సాం? బ్రహ్మపుత్ర నది ఈ చమయమడంగా అనే ప్లేస్లో ఆరిజిన్ అవుతూ ఇట్లా మోస్ట్ ఆఫ్ ద పర్వతాల్లోనే ప్రవహిస్తూ ఒక్కసారిగా ఈ అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ఈ రకంగా యూటర్న్ తీసుకొని దిహాంగ్ అనే ప్రాంతం దగ్గర ఇక్కడ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ అస్సాంలోని సాదియా డిస్టిక్ ఉంటుంది. ఈ సాదియా డిస్టిక్ వద్ద ప్లెయిన్స్ లేక్ ఎంటర్ అవుతుంది. ప్లెయిన్స్ లేక్ ఎంటర్ అయిన తర్వాత ఒక దీవిని ఏర్పాటు చేస్తూ ప్రపంచంలోనే 2వ అతి పెద్ద నది ఆధారిత దీవి ఏంటంటే ఈ బ్రహ్మపుత్ర నది ఏర్పాటు చేసే దీవి అన్నమాట. ఈ దీవిని ఏర్పాటు చేస్తూ ఈ విధంగా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గంగా నది స్ట్రీమ్ తోటి కలవటం జరుగుతుంది. ఓకేనా? ఇది వచ్చేసరికి మజూలీ దీవి, మజూలీ ఐలాండ్. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా బ్రహ్మపుత్ర ఇటు వస్తుంటే దాని యొక్క ఉపనది అయిన సుబర్ణరేఖ ఇట్లా వెళ్ళి కలుస్తుంది. అందువల్ల అక్కడ ఐలాండ్ అనేది ఫామ్ అయిందనమాట. ఈ ఈ యొక్క నేలలన్నీ కూడా రెడ్ సాయిల్స్లో ఉండటం వల్ల, రెడ్ కలర్లో ఉండటం వల్ల దీన్ని రెడ్ రివర్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. బ్రహ్మపుత్ర ఈ అస్సాం ప్రాంతాన్ని మొత్తాన్ని వరదల్లో ముంచేయటం వల్ల సోరో ఆఫ్ అస్సాం అని చెప్పేసి పిలుస్తారు. అస్సాం యొక్క దుఃఖదాయిని. ఓకేనా? ఇక్కడ యూటర్న్ చేసుకుంటున్న నది ఏంటి? బ్రహ్మపుత్ర రివర్.
బ్రహ్మపుత్ర ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి. బంగ్లాదేశ్లో పద్మా నదిగా పిలువబడే నది ఏంటి? జమున, గంగా, మేఘన, హుగ్లీ. చూడండి, గంగా నదిని బంగ్లాదేశ్లోకి వచ్చిన తర్వాత పద్మాగా పిలుస్తారు. ఇంతకుముందే వేసాను కదా నేను. సో ఇటువైపు నుంచేమో బ్రహ్మపుత్ర వస్తుంది, ఇటు సైడ్ నుంచేమో గంగా వస్తుంది. గంగా వచ్చిన తర్వాత ఇక్కడ బ్రహ్మపుత్రాల కలవక ముందు దీన్ని పద్మ అన్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఇది వచ్చి కలిసిన తర్వాత ఇక్కడ మేఘన అనే ఉపనది కలుస్తుంది. కాబట్టి ఇవి రెండు కలిసిన తర్వాత ఈ బ్రహ్మపుత్ర ఈ రెండింటిని కలిసిన తర్వాత దీన్ని పద్మమేఘనగా పిలిచారు. అంతకుముందు దీన్ని జమున అన్నారు. ఓకేనా? భారతదేశంలో రేడియల్ డ్రైనేజ్ నమూనాను ఉత్తమ ఉదాహరణ ఏంటి అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా? అమరకంటక్ పీఠభూమి నుంచి ఉద్భవించే నదులు, గోదావరి ఉపనదులు, గంగా ఉపనదులు, పశ్చిమ దిశగా ప్రవహించే నదులు. రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే ఏంటి? ట్రీ లైక్ స్ట్రక్చర్ రావాలి. ఒక మెయిన్ స్ట్రీమ్ ఇట్లా ఉండాలి, మెయిన్ స్ట్రీమ్ నుంచి ఇట్లా ఫామ్ అవుతూ ఉండాలి. ఇట్నేమంటారు? రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని చెప్పేసి పిలుస్తారు. ఇట్లా ఫామ్ అయ్యే ఏంటివి? దీపకల్ప నదులన్నీ కూడా ఇట్లానే ఫామ్ అవుతాయి. గోదావరి తీసుకోండి మీరు, ఇక్కడ చూడండి, గోదావరి తీసుకున్నాం, మొత్తం కూడా ఎట్లా ఉంది? స్ట్రీ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి ఇదంతా కూడా రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది? గోదావరి. ఓకేనా? దాంట్లో ఇంకా టైప్స్ ఉంటాయండి. రేడియల్ అని చెప్పేసి, తర్వాత రిబ్ అని చెప్పేసి, ట్రెల్లిస్ అని చెప్పేసి, ఇట్లా టైప్స్ ఉంటాయి. ఒకసారి చూడండి. టెంట్రిల్ అంటేనేమో ఇట్లా స్ట్రీ లైక్ స్ట్రక్చర్ ఏర్పడాలి. ఓకేనా? రేడియల్ అంటేనేమో ఒక పర్వతం ఉంటుంది ఇట్లా, ఈ పర్వతం నుంచి అన్ని నదులు వచ్చేసరికి ఇట్లా కిందకి చేరుతాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే కొన్ని నదులన్నీ వచ్చేసరికి ఓకే ఇక్కడ చూడండి, కొన్ని నదులన్నీ ఒక పర్వత ప్రాంతం నుంచి ఇట్లా విడిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రిఫ్యూగల్. ఇది వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లోక్తక్ లేక్. అన్ని నదులు వచ్చి ఒక సెంటర్ పాయింట్లో చేరుతాయి. నెక్స్ట్ ట్రెల్లిస్ వచ్చేసరికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆరావళి మౌంటైన్ అనుకుంటే, ఇక్కడ లూని రివర్ వెళ్తుంది అనుకుందాం. ఈ మౌంటైన్ పక్క నుంచి ఇట్లా దీనికి సమాంతరంగా వస్తాయి, మౌంటైన్కి ప్యారలల్గా వస్తాయి, ప్యారలల్గా వచ్చి ఇట్లా కలవటం జరుగుతాయి. అందుకబట్టి దీన్ని జాలాకార డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత రిప్ ప్యాటర్న్ అని ఉంటుంది. రిప్ ప్యాటర్న్ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ ఇలా ఉంటుంది, దాని యొక్క ఉపనదులు ఇటు వచ్చి జాయిన్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ట్రెల్లీస్ అని ఉంటుంది. అది వచ్చేసరికి మెయిన్ స్ట్రీమ్ ఇట్లా ఉంటుంది, దానికి పర్పెండిక్యులర్గా వచ్చి ఈ విధంగా జాయిన్ అవుతూ ఉంటాయి. శరావతి కానీ, జువరీ కానీ, మాండోవి నది కానీ, ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో పుడుతూ మొత్తం వచ్చి అరేబియన్ సీలో కలిసే నదులన్నీ కూడా ట్రెల్లీస్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇవి డ్రైనేజ్ ప్యాటర్న్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి. భారతదేశంలో ఉష్ణమండల వర్షారణ్యాలు ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేవి ఏ ప్రాంతంలో కనిపిస్తాయి అన్నారు. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈస్టర్న్ ఇండియా, వెస్టర్న్ ఘాట్స్. ఎక్కడ హెవీ రైన్స్ ఉంటాయి?
ఎక్కడ హెవీ రైన్స్ అయితే ఉంటాయో అక్కడ ఆ ఫారెస్ట్లోనే ఉంటాయి. ఇంతకుముందుగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మిగతా ఆప్షన్స్ చూస్తే కూడా ఎలిమినేట్ చేయొచ్చు. వెస్ట్ రాజస్థాన్, గుజరాత్ ప్రాంతంలో ఉండే అవకాశం లేదు. పంజాబ్, హర్యానాలో ఫారెస్ట్లే తక్కువ. తర్వాత దక్కన్ పీఠభూమి, మాల్వా పీఠభూమిలో ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇండియా యొక్క స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ను అనుసరించి భారతదేశంలో విస్తీర్ణ పరంగా అత్యధికంగా ఉన్న అటవీ రకం ఏంటి? చూడండి, ట్రాపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. భారతదేశంలో అత్యధికంగా ఉండేది ట్రాపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్. నెక్స్ట్, ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ట్రీ కవరు, ఫారెస్ట్ కవరు మొత్తం కలిపి ఎంత అన్నారు? 25.17%. 29th చూడండి. ఓషన్ వేవ్స్ గురించి ఈ క్రింది వాక్యాలని పరిశీలించండి. సముద్ర ఉపరితలంపై వీచే గాలుల నుండి శక్తి బదిలీ కావడం వల్ల సముద్ర అలలు అనేవి ఏర్పడతాయి. కరెక్ట్ ఆన్సర్. అల ప్రయాణించే సమయంలో నీటి కణాలు అలలతో పాటుగా చాలా దూరం ముందుకు కదులుతాయి. ముందుకు కదలవు, పైకి అప్లిఫ్టింగ్ అవుతాయి. తప్పు. అల ఎత్తు అనేది క్రస్ట్ మరియు త్రూ వరకు ఉన్న విలువ దూరము. కరెక్ట్. తరంగదైర్ఘ్యం అనేది వరుసగా వచ్చే 2 శిఖరాలు లేదా 2 లోయల మధ్య ఉన్న సమాంతర దూరం అని చెప్పేసి ఉన్నారు. సెకండ్ ఆప్షన్ మొత్తం కూడా తప్పు. సో 1, 3, 4 ఇస్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. అధిక ఆటుపోటు హైటైడ్ సమయంలో సముద్రపు నీరు నదీ ముఖం ఇస్తరీస్ ద్వారా అకస్మాత్తుగా తీవ్రంగా నదీ ప్రవాహానికి వ్యతిరేక దిశలో పైకి ప్రవహించే ఘటనను ఏమంటారు? మనకి ఈ యొక్క టైడ్స్లో 2 కాన్సెప్ట్ ఉంటాయి. టైడల్ కరెంటు, సారీ అండి, టైడల్ బోరు, టైడల్ కరెంట్ అని చెప్పేసి 2 ఉంటాయి. టైడల్ బోర్ అంటే ఏంటంటే జనరల్గా ఇది మొత్తం ఓషన్ అనుకోండి. దీంట్లోకి రివర్ వచ్చి ఇట్లా జాయిన్ అవుతుంది అనుకోండి. రివర్ జాయిన్ అవుతున్నప్పుడు ఈ యొక్క ఫ్లోకి టైడ్ వస్తుంది కదా. ఇట్లా టైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా ఈ కింద ఉండే నేల మొత్తాన్ని కూడా ఒక గోడలాగా అడ్డేస్తుంది. అట్లా గోడలాగా అడ్డేయడాన్ని ఏమంటారంటే టైడల్ బోర్ అని చెప్పేసి పిలుస్తాం. అదే చెప్తున్నారు. ప్రవాహానికి వ్యతిరేక దిశలో పైకి ప్రవహించే ఘటనను ఏమంటారు? టైడల్ బోర్. చూడండి, హిందూ మహాసముద్రంలో నార్త్ ఇండియా ఓషన్ శాశ్వత చల్లని సముద్ర ప్రవాహాలు లేని ప్రత్యేకమైన సముద్ర ప్రవాహ వ్యవస్థ. ఓకే. ఉత్తర హిందూ మహాసముద్రం ఉత్తర భూభాగంతో ఆవరించబడి ఉండటం వల్ల మరియు ఋతుపవనాల దిశలు కాలానుగుణంగా మారడం దీనిపైన బలమైన ప్రభావాన్ని చూపుతుంది. అంతే కదా. ఇండియన్ ఓషన్లో ఇక్కడ మొత్తం భారతదేశం ఉంటుంది, ఇక్కడ ఆఫ్రికన్ హార్న్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఓన్లీ ఏం ఏర్పడుతుంది? సొమాలియన్ కరెంట్ మాత్రమే ఏర్పడుతుంది. మిగతా అట్లాంటిక్ ఓషన్ లాగా, పసిఫిక్ ఓషన్ లాగా నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ కానీ, నార్త్ అట్లాంటిక్ ఓషన్ కరెంట్ కానీ, ఓయోషియో కరెంట్ కానీ, కురూషియో కరెంట్ కానీ ఇలాంటి కరెంట్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవ్వవు. ఫస్ట్ స్టేట్మెంట్ అది. కింద స్టేట్మెంట్ చూడండి. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఉత్తర భూభాగాన్ని ఆవరించబడి ఉండటం వల్ల ఋతుపవనాలు అనేవి దిశలు కాలానుగుణంగా మారటంపై బలాన ప్రభావం చూపిస్తుంది అన్నారు. ఏ విధంగా అయితే కొరియాలిసిస్ ఎఫెక్ట్ ఉంటుందో ఓషన్స్లో వచ్చే డైపోల్ మూమెంట్ అంటారు. ఈ డైపోల్ మూమెంట్ కారణం చేత కూడా ఈ యొక్క ఋతుపవనాల యొక్క దిశ అనేది, మాన్సూన్స్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ మరియు 6 2 సరైనవి, 6 ఏకి సరైన వివరణ. ప్రపంచంలోనే అత్యధిక ఆటుపోట్ల వ్యత్యాసం నమోదయ్యే ప్రాంతం ఏంటి? బే ఆఫ్ ఫండి, కెనడాలో ఉందండి. ఎయిట్ మీటర్స్ నుంచి 19 మీటర్స్ ఉంటుంది. అదే ఇండియాలో అయితే ఓకా, గుజరాత్ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ చూడండి. స్ప్రింగ్ టైడ్స్ గురించి ఈ క్రింది వ్యాఖ్యల్ని పరిశీలించండి. స్ప్రింగ్ టైడ్స్ అనేవి న్యూ మూన్ మరియు ఫుల్ మూన్ సమయంలో సంభవిస్తాయి. ఓకే. స్ప్రింగ్ టైడ్స్ సమయంలో సూర్యుడు మరియు చంద్రుడు గురుత్వాకర్షణ శక్తులు దాదాపుగా ఒకే రేఖ పైన పనిచేస్తాయి. ఈ టైడ్స్ సమయంలో అధిక ఆటుపోటు మరియు అల్ప ఆటుపోట్ల మధ్య వ్యత్యాసం అత్యధికంగా ఉంటుంది. స్ప్రింగ్ టైడ్ సమయంలో టైడల్ రేంజ్ సాధారణ టైడల్ రేంజ్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది.
మనకి టైట్స్ అనేవి ప్రధానంగా 2 రకాల కారణాల చేత ఏర్పడతాయి. ఒకటి సూర్యచంద్రుల యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు, సన్ అండ్ మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు. రెండోది వచ్చేసరికి ఎర్త్‌కున్న సెంట్రిఫ్యూగల్ ఫోర్సు. ఈ రెండిటి కారణం చేత ఏర్పడతాయి. జనరల్‌గా ఏంటి, ఇది ఎర్త్ అనుకుంటే మూన్ ఇక్కడ ఉంటే ఇక్కడ సన్ ఉంటుందనుకోండి. దీని యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు ఇటు సముద్ర వాటర్‌ని ఇటువైపు లాగుతా ఉంటుంది. అట్లా లాగటం చేత కానీ భూమికి సూర్యుడి కంటే కూడా చంద్రుడు దగ్గరగా ఉండటం చేత దీని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ యూనిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9 యూనిట్స్గా తీసుకుంటే ఇక్కడ సన్కి 4 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. అట్లా ఎప్పుడు జరుగుతుంది, స్ప్రింగ్ టైడ్స్ మాత్రమే జరుగుతుంది. టైడ్స్ 2 రకాలండి. స్ప్రింగ్ లఘువేల తరంగాల, ఒకటి నీప్ టైడ్స్. ఓకేనా. ఈ స్ప్రింగ్ టైడ్స్ ఏమో పౌర్ణమి అమావాస్య రోజు ఏర్పడతాయి. న్యూ మూన్, ఫుల్ మూన్ రోజు ఏర్పడుతుంది. న్యూ మూన్, ఇవేమో శుక్లపక్షం బహుళపక్షం రోజు ఏర్పడతాయి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి లఘువేల తరంగాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అయితే ఈ నీప్ టైడ్స్ ఏర్పడేటప్పుడు ఈ యొక్క మూన్ యొక్క పొజిషన్ అనేది ఈ పైన ఉంటుంది. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పోటు వైపు కొంతవైపు భాగం వెళ్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, 33 for 10 minutes. ఓకే, అయిపోతుంది. కొంతవరకు రెడ్యూస్ చేయబడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, యూరోప్లో శీతాకాలం దుప్పట్లాగా వింటర్ బ్లాంకెట్ ఆఫ్ యూరోప్ గా పిలువబడేది ఏంటి? నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్. ఎందుకంటే వామ్ కరెంటు పైన ఇదే కాబట్టి అక్కడ యూరోప్ ఉండే మంచు ఆ చలంలో ఉండే చలి మొత్తాన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా. 35 బ్రహ్మపుత్ర నది గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కైలాష పర్వత శ్రేణిలో మానస సరోవరం సమీపంలో బొకార్చో, ఇది సింధు నది యొక్క పుట్టుక స్థలం. ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్లో సాదియా డిస్టిక్లో భారతదేశంలో ప్రవేశిస్తుంది. కరెక్ట్. తర్వాత సుబాన్సిరి, దిహాంగ్, బారక్ నదులు బ్రహ్మపుత్ర నదికి ఎడమ వైపున ఉపనదులు. సుబాన్సిరి అనేది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, కుడివైపు ఉపనది. బారక్ అనేది మేఘనా నది యొక్క ఉపనది. ఓకేనా. కాబట్టి 2 ఓన్లీ. నెక్స్ట్ చూడండి, పెరుగుతున్న సముద్ర ఆమ్లీకరణ, ఓషన్ ఎసిడిఫికేషన్ వల్ల ఈ క్రింది ప్రభావం వల్ల సంభవించే అవకాశం ఏంటి? కోరల్ రీఫ్స్ అనేవి దెబ్బతింటాయి. ఓకే. షెల్ నిర్మాణం అనేది పెరుగుతుంది, షెల్ నిర్మాణం కూడా దెబ్బతింటుంది. తప్పు. కాల్షియం కార్బోనేట్ నిర్మాణం మరియు ప్లాంకాన్ జాతులు అనేవి ప్రమాదానికి గురవుతాయి. కరెక్ట్. 1 and 2, 1 and 4, 1, 2, 4, ఫస్ట్ వన్. నెక్స్ట్ చూడండి, విస్తీర్ణ పరంగా అత్యధిక అడవులు కలిగి ఉన్న రాష్ట్రం ఏంటి అన్నాడు? మధ్యప్రదేశ్. నెక్స్ట్, స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏంటి? ఓకే, సెకండ్. అటవీ విస్తీర్ణం సేమ్ క్వశ్చన్, ఇది ఏరియా వైజ్. ఓకే, సారీ అండి, ఇది వచ్చేసరికి మిజోరం ఉంటుంది ఏరియా వైజ్ అయితే. ఇది వచ్చేసరికి మధ్యప్రదేశ్, ఇది మిజోరం. కార్బన్ స్టాక్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. ఋగ్వేదంలో అసికిని అని చెప్పేసి ఏ నది అంటారు? చీనా. భారతదేశంలో మడ అడవులు మ్యాంగ్రూవ్స్ సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. మొత్తం దేశంలో మ్యాంగ్రూవ్స్ అనేవి 4992 ఉన్నాయి. భారతదేశంలో మడ అడవులు ఎక్కువ భాగం పశ్చిమ బెంగాల్, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. తీర ప్రాంతాలు అవే కదా. సో 1 and 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, కార్బన్ స్టాక్ గురించి. భారతదేశం మొత్తం కార్బన్ స్టాక్ వచ్చేసి 7285. ఇట్లాంటి డేటా ఇచ్చినప్పుడు దాని జోలు వెళ్ళకండి. అయితే కార్బన్ స్టాక్ అంటే ఏంటంటే జీవద్రవ్యం, మృతకల్ప, లిటర్ మట్టి, ఇవి 2 ఉన్నాయి కదా. ఈ ఆప్షన్ కరెక్ట్. పైన ఆప్షన్ కరెక్టో కాదో తెలియనప్పుడు అట్లాంటి క్వశ్చన్ టచ్ చేయకండి. 1 and 2 ఇస్ ద ఆన్సర్.
మొత్తం బ్యాంబో విస్తీర్ణం 1,54,670. క్రింది పశ్చిమ దిశగా ప్రవహించే నదులు ఉత్తరం నుండి దక్షిణం వైపుకి సరైన క్రమంలో అమర్చండి. ఇట్లా గుజరాత్ ప్రాంతం ఉంటే చూడండి, మీకు ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి శబరమతి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి మాహీ రివర్ ఉంటుంది, ఇక్కడ నుంచి నర్మదా వస్తుంది, దాని కింద తాపీ రివర్ లేదా తపతీ రివర్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి శబరమతి, రెండోది వచ్చేసరికి మాహి, 3 నర్మదా, 4 తపతి. సో 4, 1, 2, 3. అతిపెద్ద లవణీయత కలిగిన నది లూని. యాక్చువల్లీ లూని వాటరు ఫస్ట్ ఆరిజిన్ సోర్స్లో చాలా తీయగా ఉంటాయి, తర్వాత గల్ఫ్ ఆఫ్ కంబాట్ దగ్గరకు వచ్చేసరికి ఉప్పగా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఆనకట్టల నిర్మాణానికి అత్యంత అనుకూలమైన నదీ వ్యవస్థ ఏంటి? ఇంకేంటి? దీపకల్ప నదీ వ్యవస్థ, పెనిన్సులర్ రివర్ సిస్టమ్. మొత్తం గోదావరి, గంగా, బ్రహ్మపుత్ర ఇవన్నీ కూడా ప్లెయిన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటాం, మొత్తం చుట్టూ అంతా కూడా మైదానం. ఏదైనా ప్రాజెక్టు ఆనకట్ట కట్టాలంటే ఇట్లా సహజ సరిహద్దులాగా మౌంటైన్స్ కానీ ఉంటే ఇట్లా కట్టడం ఈజీ అవుతుంది. మీరు శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ అవి కానీ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్, బెంగాల్ దుఃఖదాయని దేన్ని అంటారు? దామోదర్. కావేరీ నది గురించి క్రింది వ్యాఖ్యల్ని పరిశీలించండి. కావేరీ నది కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో ఉద్భవిస్తుంది. ఓకే, కరెక్ట్. కావేరీ పరివాహక ప్రాంతం కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించింది. కరెక్ట్. ఎగువ ప్రాంతం నైరుతి ఋతుపవనాల నుండి, దిగువ ప్రాంతం ఈశాన్య ఋతుపవనాలు ఉండటం వల్ల వర్షపాతం ఎప్పుడు పొంది సంవత్సరం పొడుగున వర్షాలు ఉంటాయి, వాటర్ ఉంటాయండి. 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్. సో ఇవి త్రివేణి సంగమం గంగా, యమున మరియు సరస్వతి. దేవప్రయాగ వచ్చేసరికి అలకనంద మరియు భగీరథి. రుద్రప్రయాగ వచ్చేసరికి అలకనంద, మందాకిని. విష్ణుప్రయాగ వచ్చేసరికి అలకనంద, ధౌలి గంగ. 3, 4, 1, 2. నెక్స్ట్, చెట్టు మరియు దాని కొమ్మల మాదిరిగా కనిపించే డ్రైనేజ్ నమూనాని ఏమంటారు? డెంట్రిక్. ఇంతకుముందుగా చెప్పాం కదా, దీపకల్ప నది వ్యవస్థ అంతా కూడా డెంట్రిక్ ప్యాటర్న్లో ఉంటుంది.